ఐదారేళ్లుగా మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఈసారి పెద్ద ఎత్తున పంటను సాగు చేశారు. అయితే అనూహ్యంగా ఈ ఏడాది ధరలు తగ్గిపోయాయి. గుంటూరు మిర్చి యార్డులో గతేడాది క్వింటాల్ 25,000 పలికిన మిర్చి ధర ఈ ఏడాది కనీసం 11,000 కూడా రావడం లేదని రైతులు చెబుతున్నారు. మిర్చి రైతుల ఆందోళన రాష్ట్ర ప్రభుత్వ వినతులతో కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్‌ను ప్రకటించింది. ఈ పథకం కింద క్వింటాల్‌కు రూ. 11,781 ఇస్తామని వెల్లడించింది. కానీ ఈ ధర ఏమాత్రం సరిపోదని రైతులు అంటున్నారు. క్వింటాల్ మిర్చికి కనీసం 20,000 వస్తే గానీ నష్టాల నుంచి గట్టెక్కగలమని చెబుతున్నారు. ఈ ఏడాది సాగు దశలో మిర్చి పంటకు చీడపీడలు, నల్లి అధికంగా అంటుకోవడంతో పురుగు మందులు ఎక్కువగా వాడామని, దాంతో పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయని రైతులు చెబుతున్నారు. నేను 20 ఏళ్ల నుంచి మిర్చి సాగు చేస్తున్నా. ఏటా 3 ఎకరాలు వేస్తా. పోయిన సంవత్సరం ముందు కట్ట ధర రూ. 1,200. అదే కంపెనీ ముందు కట్ట ధర ఏడాదికి రూ. 1,800 అయ్యింది. పురుగు మందు చల్లేందుకు గతేడాది ఎకరానికి 15,000 ఖర్చయితే ఈ ఏడాది 20,000 దాటిందని పల్నాడు జిల్లా క్రోసూరుకు చెందిన రైతు గొల్లమూడి వెంకట్రావు తెలిపారు. గతేడాది 3 ఎకరాలకు 90 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఈ ఏడాది 60 క్వింటాళ్లు కూడా రాలేదని ఆయన తెలిపారు. ఇదే ప్రాంతానికి చెందిన రైతు ఏవూరి రామకోటేశ్వరరావు మాట్లాడుతూ గతేడాది వేసిన సన్న రకాలు, తేజ రకాలను కళ్ళల్లోనే 18,000 నుంచి 19,000కు అమ్మామని, అవే రకాలు ఈ ఏడాది 12,000 నుంచి 12,500కే అమ్ముకోవాల్సి వస్తోందని తెలిపారు. క్వింటాల్‌కు 10,000, 11,000 కూడా రాకపోతే పొలం యాజమానికి ఏం కట్టాలనేది కౌలు రైతుల ఆందోళన. ప్రభుత్వం ప్రకటించిన రేటు కరెక్ట్ కాదు. పోయిన ఏడాది క్వింటాల్ 20,000 చెల్లించి ఈ ఏడాది 11,000కే అమ్మాల్సి వస్తోందని వాపోయారు. క్వింటాల్‌కి 6,000 నష్టపోతున్నాం. ఇక మేం కౌలు ఏం కట్టాలని కౌలు రైతులు నల్లుగుండ నరసింహారావు ప్రశ్నిస్తున్నారు. మరో కౌలు రైతు పగడాల ఎలమంద ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత 5-6 మిర్చికి మార్కెట్లో మంచి ధరలే వస్తుండటంతో రైతులు ఈ ఏడాది కూడా ఆశాజనకంగానే ఉంటుందని భావించి పెద్ద మొత్తంలో పంట వేశారు. దీంతో భారీ స్థాయిలో మిర్చి విక్రయానికి తరలి రావడం, గతేడాది మార్చి నుంచి తగ్గిన ధరలతో త్వరలో పెరుగుతాయన్న ఆశతో రైతులు గోదాముల్లోనే పాత సరుకు దాచుకోవడం, మళ్లీ ఈ ఏడాది కొత్త పంట రావడం, సరిగ్గా ఇదే సమయంలో అంతర్జాతీయంగా ఎగుమతులు తగ్గడం వంటి కారణాలతో మిరపకాయల ధర పడిపోయిందని గోపాల్ తెలిపారు. గుంటూరు మిర్చి ఎక్కువగా చైనా, కొలంబో, బంగ్లాదేశ్, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాలకు ఎగుమతయ్యేది. అయితే ఇటీవల ఎగుమతులు తగ్గడంతో మిర్చి నిల్వలు పెరిగిపోయాయి. చైనాకు ఆర్డర్లు పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రకటించినప్పటికీ ఆ మేరకు ఫలితం కానరాలేదని రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి అజయ్ ఆరోపించారు. ఎగుమతులు తగ్గడం, మరోవైపు పంట సాగు పెరగడం కూడా ధరలు తగ్గిపోవడానికి కారణమయ్యాయని రైతు సంఘం నాయకుడు, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ తెలిపారు. మిర్చి ధరలు ఒక్కసారిగా తగ్గిపోయి రైతుల ఆందోళన నేపథ్యంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కి లేఖ రాశారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో కోరారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద సేకరణ పరిమితులను పెంచాలని కోరారు. కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి చతుర్వేదితో కూడా ఆయన ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆ తర్వాత స్పందించిన కేంద్రం వ్యవసాయ మార్కెట్లోని మిర్చికి రూ. 11,781 ధరను ఇస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ఇంకా విధి విధానాలు రాలేదని మార్కెటింగ్ శాఖ అధికారి, గుంటూరు మిర్చి యార్డు కార్యదర్శి ఏ చంద్రిక తెలిపారు. అయితే కేంద్రం ప్రకటించిన రూ. 11,781 ధర ఏమాత్రం గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు. కనీసం రూ. 20,000 వస్తే గానీ పంటకు మద్దతుగా నిలవదని యార్డులో రైతులు చెబుతున్నారు. రూ. 20,000 ఇవ్వకుంటే అనవసరం. నిజానికి ఆ ధర ఇచ్చినా మాకు లాభం మిగిలేదేం లేదు. పంటకు తెచ్చిన అప్పులు పోతాయంతే అని మహిళా రైతు సీతా మహాలక్ష్మి అన్నారు. రైతువారీ వ్యవస్థలో జీఎస్టీ లేకుండా పాలకులు చూస్తే పెట్టుబడి ఖర్చులు కాస్త తగ్గుతాయని మిర్చి రైతు లేళ్ల హరి రామారావు కోరారు. రైతులు సాగు కోసం ఉపయోగించే పరికరాలపై జీఎస్టీ విధించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని ఆయన కోరారు. గతంలో లేని విధంగా ఇప్పుడు విదేశాల్లో కూడా మిర్చి సాగు చేస్తున్నారు. దాంతో ఎగుమతులు తగ్గుతున్న పరిస్థితుల్లో మిర్చి మార్కెట్ అంతగా లేదని భావిస్తే
పాలకులు రైతులను అప్రమత్తం చేయాలి. లేదంటే అప్పులే పెట్టుబడిగా పెట్టి సాగు చేసే రైతు చివరికి కన్నీళ్ల పాలయ్యే పరిస్థితి ఉంటుందని యలమంచిలి శివాజీ తెలిపారు. కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రకటించిన ధరపై రైతులు అసంతృప్తిగా ఉన్నారు. దీన్ని పాలకులు గమనించాలి. అసలు ఇప్పటి వరకు ఆ స్కీమ్ విధించిన విధానాలు, ఏ క్వాలిటీకి ఆ ధర చెల్లిస్తారనే దానిపై స్పష్టత లేదు. మార్కెట్లో మిర్చి ధరలు ఒక్కసారిగా ఎందుకు తగ్గిపోతున్నాయనే దానిపై అధికారులు దృష్టి సారించాలని ఆయన కోరారు. మార్కెట్లో క్రమంగా ధరలు పెరుగుతున్నాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 341 రకం మిర్చి ధర 15,000 రూపాయలు పలుకుతోంది. తేజ రకం కూడా 14,000 వరకు వెళ్తోంది. ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉన్నందున రైతులు కంగారు పడొద్దని గుంటూరు మిర్చి యార్డు కార్యదర్శి ఏ చంద్రిక తెలిపారు. చైనా, బంగ్లాదేశ్లో ఇప్పుడు మిర్చి సాగు చేయడంతో కొంత ఎగుమతులు తగ్గాయని, అయితే అక్కడ సాగు విస్తీర్ణం చాలా తక్కువ, అందుకే మళ్ళీ మన మిర్చి కావాలని అడుగుతారని, ఎగుమతులు పెరుగుతాయని ఆమె తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.